లదాఖ్ లో అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో 2 ఎయిర్ స్ట్రిప్స్ ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి 1962 వార్ లో అప్పుడు ఉపయోగించినటువంటి ఎయిర్ ఫోర్స్ నే మనం ఉపయోగించలేదు 62 వార్ లో. బట్ ఆ టైంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. 67 లోనో 68 లోనో ఆ డిబిఓ ఉండేది, దౌలత్ బేగ్ ఓల్డీ. అది కాస్త దాన్ని పక్కన పెట్టేశారు తర్వాత కాలంలో. యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆయన హుటాహుటిన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు పెట్టినా కానీ ఇవ్వట్లేదని చెప్పి ఆయన పాపం వెళ్ళి ఆ డిబిఓ రీఓపెన్ చేశారని చెప్పారు. సో ఇప్పుడు నిజానికి ఉండేది డిబిఓనే. ఇప్పుడు న్యూమా ఎయిర్ ల్యాండ్ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఒకటి ఉండింది. బట్ ఇప్పుడు మీరు మొన్న వెళ్ళారు కదా లదాఖ్ కి, నాకు మొన్న మీరు ఫోన్ లో చెప్తున్నమాట, ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఇక్కడ న్యూస్ లో వచ్చింది యాక్చువల్లీ. అక్కడ ఇంకొక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ని సిద్ధం చేస్తున్నారు అని మీరు ఆ రోజు చెప్పారు. సో ఎక్కడ సార్ ఇది? అంటే చుషూల్ సెక్టర్ అంటున్నారు, అండ్ లదాఖ్ లో ఒకటి అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఒకటి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? యాక్చువల్ అంత హై ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేసెస్ లో ఒక ల్యాండింగ్ గ్రౌండ్ ఉండడం అనేది నిజంగా మనకు ఒక వరమే, రైట్? సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ సార్ చెప్తారా? ఐ థింక్ మనం గ్లోబల్ రౌండప్ లో అప్పుడు గతంలో మనం దీని గురించి చర్చించాము. అంటే మనకు అప్పుడు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత స్పంగూర్ గ్యాప్ కి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడాం. స్పంగూర్ గ్యాప్ లో అక్కడ మగర్ హిల్, రెజాంగ్లా, రెచిన్లా, మనకు హెల్మెట్ టాప్, బ్లాక్ టాప్, టైగర్ హిల్ ఆఫ్ కోర్స్ అది ద్రాస్ దగ్గర ఉంది. మనం ఇక్కడ ఈ సెక్టర్, మన చుషూల్ సెక్టర్ గురించి మనం డిస్కస్ చేసాం. బ్లాక్ టాప్, కరెక్ట్, బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్, ఇవన్నీ రెచిన్లా, రెజాంగ్లా, గురుంగ్ హిల్, ఇవన్నీ కూడా ఆ స్పంగూర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో 2 కొండల మధ్యలో ఉంటుంది. స్పంగూర్ గ్యాప్ దగ్గర ఎగ్జాక్ట్ అక్కడ వచ్చి ఈ మన కైలాష్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఎండ్ అవుతుంది. ఆ చిన్న గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత మనకు లదాఖ్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. లదాఖ్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ వచ్చేసి ప్యాంగాంగ్ సో లేక్ దక్షిణాన వెళ్తుంటుంది. ప్యాంగాంగ్ సో లేక్ దక్షిణానే స్పంగూర్ లేక్ ఉంటుంది. ఆ స్పంగూర్ లేక్ అంతా వాడు కబ్జా చేసుకున్నాడు. యాక్చువల్గా దాంట్లో సగం మన అధీనంలో ఉండాలి, కానీ చైనా కబ్జా చేసుకుంది 1962లోనే. అక్కడ వాడికి మోల్డో హట్ అని ఉంటుంది వాడికి. ఆ స్పంగూర్ గ్యాప్ ఈవలి వైపు మన చుషూల్ మన సెక్టర్ ఉంటుంది. అక్కడే మనకు రెజాంగ్లా వార్ మెమోరియల్ కూడా అక్కడ ఉంది. నేను మన అక్కడికే వెళ్ళొచ్చాను. సో ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు వేసుకుంటా, ఇది కూడా రెజాంగ్లాకి సంబంధించిందే, అక్కడ వార్ మెమోరియల్ ఉన్నదే ఇది. బట్ అక్కడ ఎలా అంటే కనుక వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం వాళ్ళని చూడొచ్చు, ఎదురుగా చూడొచ్చు. శాటిలైట్ ఇమేజ్ చూసామంటే మన సైడు అక్కడ ఎగ్జాక్ట్ గా స్పంగూర్ గ్యాప్ కి జస్ట్ పక్కన ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఆ ఎయిర్ స్ట్రిప్ 1962 యుద్ధంలో మన ట్యాంకులు, తర్వాత మన ఫీల్డ్ గన్స్ ఇవి మూవ్ చేయడానికి వాడారు. రష్యన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ చేసి దాన్ని సప్లై చేశారు. తర్వాత చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో, వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఎల్ఏసి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయకుండా అలాగే వదిలేశారు. మనం తుప్పు పట్టిపోయి, కానీ శాటిలైట్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అంటే ఆ స్ట్రిప్ ఉంది, దాన్ని ఎవరు మెయింటైన్ చేయలేదు, అలాగే పడుంది. న్యూమాలో కూడా నేను చూసాం, మనం ఆల్రెడీ న్యూమాలో కూడా ఎలా ఉందో. లేటెస్ట్ నేను మొన్న వెళ్ళినప్పుడు న్యూమాలో అక్కడ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ అక్కడ మనకు ఏప్రిల్ మేనేజ్ చేయడానికి మనకు ఎయిర్ టవర్ ఉంటుంది కదా, ఎయిర్ టవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. తర్వాత దానికి ఒక బిల్డింగ్ కడుతున్నారు, దాన్ని అంటే రిసీవ్ చేసుకోవడానికి డిపార్చర్స్ కి వాటికి కావాల్సినటువంటి ఒక బిల్డింగ్ తయారవుతుంది. తర్వాత ఏప్రిల్ అంతా కూడా దాన్ని ఫుల్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో దీని అంతా రన్వే అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో దాన్ని ఆల్మోస్ట్ పక్కడ్బందీ ఒక రెగ్యులర్ ఎయిర్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది న్యూమాలో కూడా. అలాగే మనకు థాయ్స్, మనకు నుబ్రా వ్యాలీలో ఉన్నప్పుడు గుర్తుందానికి థాయ్స్ అని ఉంది. అక్కడ థాయ్స్ లో వచ్చేసి మనకు డ్రమ్ముల్లో వాళ్ళందరూ ఆయిల్ ఫీల్ చేస్తుండేవాళ్ళు. దానికి థాయ్స్ అంటేనే ట్రాన్సిట్ క్యాంప్ ఫర్ గోయింగ్ టువర్డ్స్ సియాచిన్ గ్లేషియర్, అది దాని యొక్క షార్ట్ ఫామ్ అది థాయ్స్. ఆ థాయ్స్ లో కూడా నేను మీకు మనం వెళ్ళినప్పటికీ ఇప్పటికి చూస్తే కనుక రన్వేని బాగా ఎక్స్టెండ్ చేశారు. కంప్లీట్ ఫోర్టిఫికేషన్స్ పెట్టారు, బంకర్లు పెట్టారు. ఫార్వర్డ్ పొజిషన్స్ లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ ని, ఎయిర్ ఫీల్డ్స్ ని, ఎయిర్ స్ట్రిప్స్ ని అన్నిటినీ పటిష్టం చేస్తున్నారు. అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్ లో అనీని అని చెప్పేసి ఒకటి కంప్లీట్ గా ఈస్ట్ సైడ్, అంటే ఆల్మోస్ట్ పరశురామ్ కుండ్, తర్వాత అటు సైడ్ ఇంకా మనకు మియన్మార్ చైనా ట్రై జంక్షన్, టిబెట్ భారతదేశం ట్రై జంక్షన్ లో ఆ ప్రాంతంలో ఒక ఎయిర్ స్ట్రిప్ ని యాక్టివేట్ చేస్తున్నారు. సో భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే రేపటి రోజు మనకు యాక్షన్ చేయాలంటే కనుక అక్కడి నుంచి చాలా తొందరగా మనం యాక్ట్ చేయొచ్చు. ఎక్కడో డీప్ గా మనకు హషిమారా, ఫర్ ఇన్స్టెన్స్ చైనాకు వ్యతిరేకంగా హషిమారా బేస్ నుంచి మనం కొట్టాలి. హషిమారా బేస్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అంత దూరం వెళ్ళి అంత ఫ్యూయల్ వేస్ట్ చేసుకునే బదులు అంత ఫార్వర్డ్ బేస్ లో రెడీగా పెట్టుకుంటాం మనం. ఈ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ALGs అన్నవి
యాక్టివేట్ చేయడం అనేది చాలా ఫ్యూచరిస్టిక్ గా చాలా కీలకమైనది. అఫ్ కోర్స్ మనకు కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లదాఖ్ లో యాక్టివేట్ చేయబోతున్న చుషూల్ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది 14,000 feet అబౌవ్ సీ లెవెల్. కాబట్టి అక్కడ కూడా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కాబట్టి టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి ఇంకా ఇంధనం ఎక్కువ కావాల్సి వస్తుంది, అని ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది. బట్ స్టిల్ మామూలు రన్వే కంటే ఎక్కువ రన్వే పెడితే కనుక బహుశా అది టేక్ ఆఫ్ అవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. ప్లస్ ఎమర్జెన్సీ మనకు అక్కడ మనం కాంబాట్ చేసి వచ్చినప్పుడు దాన్ని ఏదైనా హిట్ చేస్తే కనుక కొండలో క్రాష్ అవ్వకుండా ఎల్ఏసి దాటగానే ఇమ్మీడియట్ గా అక్కడ ల్యాండ్ అయిపోవచ్చు. ఇలా ఆల్టర్నేట్స్ అన్ని మనం పెట్టుకుంటాం. సో రాబోయే 10-15 సంవత్సరాలలో ఇవన్నీ కనుక యాక్టివేట్ అయినాయంటే కనుక చైనాని చాలా ఈజీగా మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఓడిస్తామా లేదా పెద్ద విషయం, కానీ మనల్ని మనం డిఫెండ్ చేసుకుని మన సరిహద్దులో రాకుండా ఆపగలం. ఈ చుషూల్లో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఏదైతే దాని మరమ్మతులు చేస్తారో అది దానికి జస్ట్ ఆనుకునే మన సైడ్ ఉన్నటువంటి మీటింగ్ పాయింట్ ఉంది. అంటే మనం ఒకసారి మాల్డో హట్ చైనీస్ సైడ్కి వెళ్తాము, నెక్స్ట్ మీటింగ్ అన్నది మన సైడ్ వస్తారు ఫ్లాగ్ మీటింగ్స్ జరిగినప్పుడు. సో దాని పక్కనే ఎయిర్ స్ట్రిప్ ఉంది. అంటే మనం ఓపెన్ గా చెప్తున్నాం చైనాకి మాది ఉంది ఇక్కడ ఎయిర్ స్ట్రిప్, ఏం చేస్తావో చేసుకోని ఓపెన్ గా చెప్పి మనం చేస్తున్నాం. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్ అన్నది ప్రభుత్వంలో, మన ఎయిర్ ఫోర్స్ లో, మన ఆర్మీలో ఈరోజు చూడగలుగుతున్నాం. గతంలో ఏకే యాంటనీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయదలుచుకోలేదు బార్డర్ ఏరియాస్ లో, చేస్తే కనుక ఆ రోడ్స్ ను వాడుకొని చైనా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి మేము డెవలప్ చేయదలుచుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. దానికి జస్ట్ ఆపోజిట్ ఇప్పుడు భారత ప్రభుత్వం ఓపెన్ గా ఏం చేస్తావో చేసుకో, మేము గో ఎల్ఏసి బ్యాంగ్ ఆన్ ద ఎల్ఏసి పెడుతున్నాం. ఈ రన్వే ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎల్ఏసికి ప్యారల్ గా ఉంటుంది చుషూల్, అంటే లెస్ దాన్ 1 kilometer. అది చుషూల్ సెక్టర్ ఆఫ్ కోర్స్ 4 kilometers దూరం ఉంటుంది, కానీ ఈ ఎయిర్ స్ట్రిప్ ఇట్ సెల్ఫ్ ఇస్ లెస్ దాన్ 0.5 kilometer స్పంగూర్ గ్యాప్ దగ్గర నుంచి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం ఇది. మన ఎయిర్ డిఫెన్సెస్, మన ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం నీకు కూడా తప్పకుండా గుర్తుంటుంది నీకు, మనకు ఈ కొండ వెనకాల మనకు కైలాష్ రేంజ్ కి వెనకాల మన వాళ్ళందరూ ఫీల్డ్ గన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు, గుర్తుందా నీకు? మిసైల్ సైలోస్ ఇవన్నీ పెట్టుకున్నారు. షూట్ చేశాం కానీ అది ప్రసారం చేయొద్దని చేయలేదు. కరెక్ట్. ఇప్పుడు మొత్తం పటిష్టం అయిపోయాయి అవన్నీ కూడా కంప్లీట్ గా. అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఫోర్టిఫై చేసేసారు. ఇప్పుడు ఇదివరకు మనం వెళ్ళినప్పుడు దుంగిటి నుంచి మనకు కూయిల్ దాకా వెళ్ళేటువంటి రోడ్డు అక్కడ ఏం ఉండేది కాదు, సింధు నది పక్కన ఓపెన్ ల్యాండ్ ఉండేది, మట్టి ల్యాండ్ లో వెళ్ళేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు బ్యూటిఫుల్ డార్క్ రోడ్ వేసేసారు. అంటే అండర్ చైనీస్ ప్లేయర్, చైనీస్ చూస్తూ ఉండొచ్చు కొండ మీద నుంచి. అటువంటి ప్లేస్ లో మన వాళ్ళు రోడ్ వేసేసుకున్నారు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ గ్రౌండ్ లెవెల్ నాకు అనిపించింది. అసలు మనం వెళ్ళినప్పటికే చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసాం మనము. ఇప్పటికీ ఇంకా అసలు మారిపోయింది. జస్ట్ 3 years, మనం వెళ్ళి 3 ఏళ్ళు అయింది అంతే. 3 ఏళ్లలో అంత మారిపోయింది అక్కడ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఫోకస్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్తున్నప్పుడు ఏకే యాంటనీ స్టేట్మెంట్ మీరు అన్నారు కదా, ఏకే యాంటనీ స్టేట్మెంట్ యాక్చువల్లీ నేను చదువుతున్నాను యాక్చువల్లీ ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు, ఎందుకంటే మీరు అప్పటికిప్పటికి డిఫరెన్సెస్ మీరు చెప్తున్నారు కాబట్టి. ఆయన స్టేట్మెంట్ పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్, ఏకే యాంటనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ద బెస్ట్ డిఫెన్స్ ఈజ్ నాట్ టు డెవలప్ ద బార్డర్, అన్డెవలప్డ్ బార్డర్ ఈజ్ మోర్ సేఫ్ దాన్ డెవలప్డ్ బార్డర్. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఏకే యాంటనీ. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అందుకని అది వాళ్ళ భావజాలం అలా ఉండేది. దానికి చాలా భిన్నంగా ఈరోజు ఇంత డెవలప్మెంట్ అనేది నేను మంత్రం వెళ్ళినప్పుడే చూసాను. చాలా డెవలప్మెంట్ జరుగుతుండింది. ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళందరూ అక్కడ అంత కొరికే చలిలో పనిచేస్తుండగా మనం చూసాం. ఈవెన్ వరల్డ్స్ 2nd coldest ప్లేస్ ద్రాస్ లో కూడా వాళ్ళు పనిచేస్తారు. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల్వాన్ ఘటన తర్వాత ర్యాపిడ్ డెవలప్మెంట్ మొత్తం మన బార్డర్ ఏరియాస్ అంతా కంప్లీట్ క్రెడిట్ షుడ్ గో టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఆయన నిర్ణయం ఏది అంటే చైనా ఏం బెదిరిస్తుందో అని బెదరకుండా ఒక బోల్డ్ నిర్ణయం తీసుకొని మన సైడ్ సరిహద్దుల్లో మనం ఏం చేస్తాం మన ఇష్టం ఉన్నటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకోవడం వల్ల ఈరోజు ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. ఈ ఎయిర్ స్ట్రిప్స్ కూడా దాని భాగంగానే మనం భావించాలి. జస్ట్ ఇట్లా రన్వే నుంచి టేక్ ఆఫ్ అవ్వంగానే లెఫ్ట్ తిరిగితే ఎల్ఐసి దాటి వెళ్ళిపోతుంది, చైనీస్ బార్డర్ వెళ్ళిపోతుంది. సో అంత దగ్గర అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ పెట్టుకున్నామంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ వల్నరబుల్, వాట్ షుడ్ చేయొచ్చు. కానీ ఈ స్పంగూర్ గ్యాప్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ మ్యాప్ పెట్టి కూడా మనం డిస్కస్ చేసాం. దాన్ని చూస్తే కనుక వాడికి ఆ స్పంగూర్ గ్యాప్ లో 2 సైడ్ కొండలే. వాడు మాల్డో హట్ నుంచి వాడు వెళ్ళాలంటే రుడ్డో అని చెప్పేసి ఒక ఊరు ఉంది వాడికి. అక్కడ దాకా వాడు వెళ్ళాలంటే కనుక ఇట్స్ లైక్ ఎ నారో ప్యాసేజ్. ఇక్కడి నుంచి మనం ఫైర్ చేస్తే ఇక్కడ తప్పించుకోలేడు. కాబట్టి వాడు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాడు, ఒక వల్నరబుల్ పొజిషన్ లో వాడున్నాడు. కాబట్టి మనకు ఆ ధైర్యం ఈరోజు ప్రభుత్వంలో మనం చూస్తున్నాం.
ఆగస్టు 30, 31 ఆ రాత్రి గనుక మన ఇండియన్ ఆర్మీ ఆ కొండల్ని ఆక్యుపై చేసుకోకపోయి ఉంటే చుషుల్ సెక్టర్ మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళేది. సుషుల్ ఒకసారి వెళ్ళిందంటే డేమ్‌చో, కోయిల్ ఇవన్నీ కూడా కట్ చేసేవాళ్ళు. సో మోస్ట్ కరెక్ట్. సిగ్నిఫికెంట్ ఆపరేషన్ అది నిజానికి కదా సార్ లదాఖ్ చరిత్రలోనే. అబ్సల్యూట్లీ. ఆ మొత్తం మనకు కైలాష్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అన్ని మనం అధీనంలో తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ అది ఎల్లేసి అని చెప్తున్నాం గానీ, వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. మనం రాత్రి మన పిల్లలు వెళ్ళి అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ టిబెటన్ పిల్లలు. వాళ్ళు గబగబా రాత్రి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు అబ్జర్వేషన్ టవర్స్ అన్ని పెట్టేసి తర్వాత ఎంగేజ్మెంట్ ఒక 4, 5 నెలల తర్వాత ఎంగేజ్మెంట్ మనం దిగొచ్చినప్పుడు అక్కడ మైన్స్ పెట్టేసి వచ్చేసాం. సో వాడు పైకి రాలేడు. సో మొత్తం దాన్ని శానిటైజ్ చేసేసుకున్నాం. అక్కడ సెన్సర్స్, కెమెరాస్ పెట్టేసి వచ్చేసాము. సో అందుకని ఆ ఏరియా అంతా కూడాను అంటే బట్ కీలకమైన అంశం ఇక్కడ ఏంటంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. చైనా ఏమనుకుంటుందో, చైనా మనల్ని వ్యతిరేకంగా ఏమైనా చేస్తుందేమో, బెదిరిస్తుందేమో, ఎందుకులే వాడితో గొడవ ఎందుకు, గొడవ పెట్టుకోకుండా ఉంటే చాలులే అన్నటువంటి ఈ భావజాలాన్ని కంప్లీట్ గా తిరగరాసి మా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం, ఏం చేస్తావో చేసుకో అని ఇన్ యువర్ ఫేస్ చైనాకు చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.